శనివారం వనపర్తి పట్టణంలోని దాచలక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికారత సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే అభివృద్ధిగా లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని రంగాలలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్, జిల్లా అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి గారు శనివారం వనపర్తి పట్టణంలోని దాచలక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి నియోజకవర్గ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికారత సంస్థ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి ప్రణాళిక ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని తెలంగాణ గీతాన్ని ఆలపించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్ధి పొందుతున్న వారి వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వానికి సంక్షేమమే అభివృద్ధి రెండు కళ్ళ లాంటివని, రెండింటిని సమానంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్రంలోని అన్ని రంగాల మహిళలకు సంక్షేమ ఫలాలను అందేలా మరియు మహిళల సంక్షేమాభివృద్ధికి పెద్దపీట వేస్తారని ఈ సందర్భంగా అన్నారు. వీరితో పాటు స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్, జడ్పీ సిఇఓ యాదయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి 10వ వార్డు తస్లీం బేగం, వార్డు నెంబర్ 7 తస్లీం బేగం రావడానికి దారి విడవండి. తస్లీం బేగం ముందుగా వార్డు నెంబర్ 7 మంజూరు పత్రాలను అందుకోవడానికి గండం ఇంద్రం మనమ్మ రాజపేట తీసుకెళ్ళండి. తర్వాత ఎల్లస్వామి రాజపేట అమ్మాయి తీసుకుపోవడం, ఎల్లస్వామి ఎవరన్నా తీసుకెళ్ళండి. తర్వాత గంగం అలవేల గారిని తీసుకెళ్ళండి. తర్వాత బోయి శాంతమ్మ రాజపేట, శాంతమ్మ ఉన్నారా ఇక్కడ? శాంతమ్మ ఎల్లమ్మ స్వామి అమ్మ మరేమో అక్కడ బోయి శాంతమ్మ అక్కడికి వెళ్ళండి, సామాడు ఇస్తారు. ముందుకు వెళ్ళండి, సామాడు అక్కడ ఇవ్వండి, అందజేస్తారు. సరే బోయి శాంతమ్మ రాలేదు, బోయి శాంతమ్మ ఇప్పుడు మన అతిథులు స్టాఫ్ సందర్శన ఉంటుంది. దయచేసి భోజనం చేయడానికి వెళ్ళినటువంటి వారందరూ కూడా నిదానంగా తోసుకోకుండా ఉత్తరేట్లో ఏమాత్రం ఇబ్బంది పడకుండా పూర్తిగా భోజనం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన గౌరవ అతిథులు ఈ ప్రాంగణంలో, ఈ హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడినటువంటి స్టాల్స్ సందర్శిస్తారు. ఈ ప్రజా ప్రభుత్వం 2.5 సంవత్సరాల కింద మీ అందరి ఆశీస్సులతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ మనం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆ సంక్షేమ కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకొని లబ్ధి పొందుతున్న మీ అందరికీ పేరు నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ సంక్షేమ కార్యాల్లో మీ అందరూ సంతోషంగా ఉండాలని భావిస్తూ, మీ అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు, మన అధికారులు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, మన పెద్దలు, మన గౌరవ ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఎమ్మెల్యే గారు, మిగతా స్పోర్ట్స్ చైర్మన్ గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమం మీరు అందరూ లబ్ధి పొందుతున్నారని ఆ విధంగా ఆశిస్తూ మీ అందరూ ఒకసారి ఈ యొక్క ప్రభుత్వం మంచిగా చేస్తుందనే ఉద్దేశంతో చేతులు ఎత్తాలని, ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉండాలని భావిస్తూ ఇంకా ఈ ముందుకు ఈ యొక్క ప్రభుత్వం నిరంతరం మన తెలంగాణ అభివృద్ధి దశలో పాటుపడాలనే ఉద్దేశంతో నిరంతరం పాటుపడుతున్నారు. కాబట్టి ఇంకా మీరు ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ చేత ఇచ్చి
ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీ అందరూ చేరుకొని ఇంకా భవిష్యత్తులో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల అగ్రగామిగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు తాపత్రయపడుతున్నారు. ఇక్కడ ఇదే విధంగా వనపర్తి నియోజకవర్గంలో కూడా ఇక్కడ వేదిక మీద ముందు ఉన్నటువంటి పెద్దలు ముగ్గురు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్నారని సభాముఖంగా తెలియజేస్తూ ఇంకా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఎన్నో తీసుకోవడం జరిగింది. అవి క్లుప్తంగా మన పెద్దలు చెప్తారు. నేను ఒక వ్యవసాయ మార్కెట్ చేయాలంటే లాభసాటిగా కాకుండా ఈ రోజు వరి వేసి ఒకసారి నీళ్ళు సమృద్ధిగా నీళ్ళు వచ్చినాయి. గతంలో గౌరవ రాజశేఖర రెడ్డి గారి కృషి వల్ల ఈ ప్రాంతంలో ఈ యొక్క కాలువలు రావడం వల్ల సమృద్ధిగా నీళ్ళు రావడం వల్ల ఈ రోజు ఈ ప్రాంతంలో నీరు సమృద్ధిగా ఉండడం వల్ల రైతులు మొత్తం వరికి ముగ్గు చూపుతున్నారు. కాబట్టి వరి ఎక్కువ పండడం వల్ల మిగతా ప్రత్యామ్నాయ పంటలు రోజు రోజుకు లేకుండా పోతున్నాయి. మనం రోజు కూరగాయలు కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇంతకుముందే ఆర్థిక అధికారులు చెప్పారు. కాబట్టి గౌరవ పెద్దలకు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవాలని కోరుకుంటున్నాను. జాతీయ ఉపాధి అనేది ఉంది కాబట్టి ఆ జాతీయ ఉపాధి పథకాన్ని రైతులకు అనుసంధానం చేసే విధంగా తీర్మానం చేసి ఇక్కడ ఉండే గౌరవ చిన్నారెడ్డి సార్ గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు తప్పకుండా ఇది చేస్తే ఈ దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకు అది పెద్ద దోహదపడుతుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో చేయని పని ఈ రాష్ట్రం నుంచి పునాది చేయాలని నేను ఇక్కడ ఉన్న పెద్దలను వేడుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని తప్పకుండా ఆశిస్తూ రైతులకు న్యాయం చేసే విధంగా చేస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చినట్టు, ఎందుకంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ గౌరవ పెద్దలు అన్ని గుర్తుంటే చెప్తారని సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ పరిపాలనలో ప్రజలు ఏ ముఖ్యమంత్రి కూడా 16 గంటలు నిర్విరామంగా పనిచేసిన ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడూ లేడు. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఏదో చేయాలి, మన ప్రభుత్వం మీద ప్రజలు ఏదో ఆశలు పెట్టుకున్నారు, వారి ఆశలను మనం నిర్వర్తించాలి, వారి కళలన్నీ మనం నెరవేర్చాలి. ఏదైతే మన సంక్షేమ ఫలాలు ఇవ్వాలనుకుంటో వాటికి వాళ్ళు చేరుతున్నాయా చేరుతలేవా అన్నది అధికారులను మన ఇంటికి పంపించే విధంగా ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాం. అందుకే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఈరోజు నియోజకవర్గ స్థాయిలో, రేపు జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో పెట్టుకున్నాం. గ్రామ స్థాయిలో మీటింగ్లో వచ్చినప్పుడు వచ్చిన ఎక్కువ సమస్య పింఛన్ ఇళ్ళనే. కానీ మహిళా సంఘాలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడన్నా ఈ స్థాయిలో మహిళా సంఘాలకు మీకు సమకూర్చే వాళ్ళ అంటే ప్రభుత్వం తరఫున నేను మాట్లాడలేదు, మీలో ఒకటిగా నేను మాట్లాడతాను. మహిళా సంఘాలకు గతంలో ఈ స్థాయిలో ఏదైతే గతంలో ఉండేరా లేదని చెప్పండి, ఉండేది. ఇప్పుడు ఇచ్చినంత సంక్షేమ ఫలాలు గతంలో ఇవ్వలే. ఇందాక మేడం చెప్తున్నప్పుడు దాదాపు 52,000 సంఘాలు మన దగ్గర ఉంటే 34,000 కోట్ల రూపాయలు ఇస్తే 34 కోట్ల రూపాయలు ఇస్తే ఎంతమ్మా 2 కోట్లు వచ్చిందన్నా మనకి ఎంత సబ్సిడీ చేసింది? 12 కోట్ల రూపాయలు సబ్సిడీ అయిపోయింది. వడ్డీ రుణమాఫీ అయింది. కానీ ఇది ప్రజలకు ఎందుకు తీసుకుపోతలేదు? మనం ఎందుకు ప్రచారం జరుగుతలేదు? చాలా మటుకు ప్రచారం జరుగుతలేదు. మీకు అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నారు, ప్రభుత్వం అంటే మన ఇంట్లో కుటుంబం లాంటిది. మన ఇంట్లో కొడుకు మంచిగా చదువుతాడు అనుకో, మనకి 40 మార్కులు వస్తే 40 మార్కులు వచ్చినందుకు 60 మార్కులు వచ్చినాయి అనుకోండి, 60 మార్కులు వచ్చినందుకు మీరు బాగా చదువుతున్నప్పుడు మీరు ట్యూషన్ పెట్టిస్తాం, లేకపోతే మీరు ఆటలో బాగుంటే ఆటలు ఆడుకుంటామని. మన ఇంట్లో కుటుంబంలో ఏ విధంగా ఉండదో ప్రభుత్వం కూడా అంతే. మన ప్రభుత్వం మన చేతికి వచ్చినప్పుడు 7,5 లక్షల కోట్ల అప్పై మనకు వచ్చింది. తెలంగాణ మనకు వచ్చినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 16,000 కోట్ల రూపాయలు ఈరోజు మనకు అదనపు బడ్జెట్తో మన రాష్ట్రం వస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి చేతికి వచ్చినప్పుడు 7,5 లక్షల కోట్ల అప్పైంది. ఇప్పుడు మన ఇదే ఉంది, నాకు ఇంకా 10 లక్షలు అప్పు ఉంది అనుకోండి, నేను అప్పులోకి అప్పు కట్టాలి, ఈ వడ్డీ కట్టాలి, ఇంట్లో నా భార్య పిల్లలు చూసుకోవాలి, పిల్లల చదువులు చూసుకోవాలి, వ్యవసాయం పనులు చూసుకోవాలి. అదేవిధంగానే అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మీకు ఇవ్వాల్సి ఇస్తూ అప్పు
దానికి మీ తరఫు నుంచి ఆ స్థాయి సహకారం కావాలి కదా. ఆ సహకారం కోసం మీరు ప్రభుత్వం ఆశిస్తుంది. మనం ఎన్నో చేస్తున్నాం ప్రజలకు నా ఇంట్లో మా ఫాదర్ ఏంటంటే వ్యవసాయం వరి ఏంటంటే మనం 4 ఎకరాలు ఏదో వీటిలో ఉంటే దాన్ని తోట పెట్టడం ఆయనే వరికాయలు పెట్టేసింది. మళ్ళా మీ తరఫు నుంచి ₹1 ఇంకా మాకు వస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన లాస్ట్ నెట్ల ఏమని వెజిటబుల్స్ వేయండి, వెజిటబుల్స్ వేయడానికి కావాల్సినవి గ్రామానికి మనమే వాళ్ళకి పంపిస్తున్నామని మీరు గ్రామ స్థాయిలో మీటింగ్లు పెట్టాల్సిందే. విలేజ్కి పోయి విలేజ్ లో మన ప్రతి దగ్గర సర్పంచ్లు ఉన్నారు, సర్పంచ్లో గ్రామ పంచాయతీ ఆఫీసర్ల ఈసారి యువకులు 1200 1500 యువకులు అందరూ ఒక స్థానానికి వస్తే అక్కడే ఏర్పాటు చేసి అక్కడే ఒక కార్యక్రమం చేసుకొని అక్కడనే కంప్లీట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తాం. అన్ని రకాలలో మీకు మీ అందరికీ ఒకటే అడుగుతున్నాం. ఫైనల్ గా మీ దగ్గరికి ఏదైనా రాకపోతే నిర్మోహమానంగా వచ్చింది మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మీకోసం మీ రేవంతంలో పెట్టిన ప్రభుత్వం, మీ అందరి కోసం మీ పథకాలు ఇంటికి చేరాలన్న ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం ఇది. ఈ 99 రోజుల ప్రణాళిక. ఎవరికైనా చీరం రాకపోతే చీరం రాలేదని అడిగిపోతారు. వాళ్ళందరికీ వచ్చినా లేదా చూడండి, లేదంటే మీ అధికారులు అడగండి. అభియానంలో సర్పంచ్ అడగండి, రాకపోతే ఏంటంటే ఆర్టీఓ ఎంఆర్ఓ ఉంటారు, ఆర్టీఓ ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు, లేదంటే మన శాసనసభ విధానాలంతా ఇక్కడే ఉంటారు. అందుబాటులో అంటే నేను కానీ చిన్న కానీ మేము కూడా అందుబాటులో ఉంటాం. మీరు అడిగిన వెంటనే మీకు ఏర్పాటు చేసే బాధ్యత కోసమే ఇంతమంది అధికారులు, ఇంతమంది నాయకులు ఉన్నారు. దయచేసి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇస్తుంది, రేవంత్ సర్కార్ ఇస్తుంది. ఇల్లు లాగాలకు పోయినసారి ఈసారి 3700 ఇల్లు నాకు తెలిసి 3778 ఇల్లు వచ్చినాయి. వచ్చే మళ్ళీ ఈ సంవత్సరం 2026లో మళ్ళీ ఒక 3800 జిల్లా వస్తాయి. మళ్ళీ మన ఎమ్మెల్యే గారు కొడుకున్నాడో చిన్న కొట్టాడు ఇంకో 50 ఎక్స్ట్రా తీసుకొస్తారు. ప్రతి సంవత్సరం 33,000 జిల్లాలు ఇల్లు వచ్చినప్పుడు అందరికీ సమానంగా సరిపోతాయి. కానీ ఇది స్థాయిలో మనం చేస్తున్న దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. మీకు ఈరోజు అవకాశం ఇస్తుంది మీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇంకా మీకు అవకాశం కల్పించినప్పుడు మీరు చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా, ఉందా లేదా అని మీరు మాట్లాడకపోతే ఏం చెప్పలేదు. ఉందా లేదా ఎక్కడైనా అందరూ ఉందా? మహిళా సంఘాలకు అన్ని వస్తున్నాయా? రాని వాళ్ళు చెప్పేస్తారు. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ ఇన్ఫార్మ్ చేయండి. ఒక చిట్టి మీద రాసుకోండి అవసరమైంది. ఇక్కడ చెప్పలేకపోతే ఆ సమస్యను తీర్చే బాధ్యత ప్రజాప్రతినిధులు చూసుకుంటారు, ఆఫీసర్లు చూసుకుంటారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి చెప్తున్నాం, ఇది మన కుటుంబం లాంటిదే. కాబట్టి మీ సమస్యను తీర్చడానికే మన ప్రభుత్వం ఉంది. 24 గంటలు మీకోసం పనిచేయడానికి ప్రభుత్వం ఉందని అందరికీ తెలియజేస్తూ ఊళ్ళకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఏ సమస్య రావడానికి తీసుకురావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. మిగతా 9 అంశాలు పెట్టుకొని ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్కసారి మీటింగ్ పెట్టుకొని మొత్తం పెండింగ్ ఇష్యూస్ కంప్లీట్ చేసుకొని ఈ అభివృద్ధి మీద ఈ 2 ఏళ్లలో మనం చెప్పినవేంటి, చేసినవేంటి, చేయబోయేది ఏంటని ఒక్కసారి రివ్యూ చేసుకొని అవన్నీ ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వనపర్తి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఆయన ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ గారు లోకల్ బాడీస్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి కార్యక్రమంలో ఒక్కసారి ప్రజాప్రతినిధులకు అందరికీ అవగాహన చేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా అధికారులందరికీ, అడిషనల్ కలెక్టర్ గారికి, సిఇఓ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి, వారితో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేదిక మీద ఉన్న రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అన్న చిన్నారెడ్డి గారు, వారితో పాటు మరొక ముఖ్య అతిథులుగా వచ్చేసిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, వనపర్తి మన మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, వారితో పాటు మున్సిపల్ చైర్మన్ మాధవి గారు, వారితో పాటు పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ మధు పెబ్బేరు వనపర్తి, వైస్ చైర్మన్ మున్సిపాలిటీ పెబ్బేరు సునీతమ్మ గారు, వారితో పాటు పెబ్బేరు మార్కెట్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి గారు, వారితో పాటు వైస్
చైర్మన్ ముందు 10 సంవత్సరాలు ఒక పార్టీ అధికారంలో ఉండే, దానికంటే ముందు తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశ పని దశ ఉద్యమం అయినప్పుడు అప్పుడున్న 1260 మంది పిల్లలు బలిదానం అవుతుంటే కన్న తల్లిలాక కడుపుకోత ఎట్లా ఉంటుందో చూపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఒక పార్టీ 27,000 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ పెట్టి వాళ్ళకి అప్పచెప్తే 10 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోగా మొత్తం ధ్వంసం చేసిన ఆ పార్టీని మొత్తం పక్కన పెట్టి 2023 నవంబర్ 30 తారీఖు నాడు మీరందరూ ఆశీర్వదించి దీవించి రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఫస్ట్ మనం గెలిపించిన తర్వాత మొట్టమొదటిగా ప్రజలకు చెప్పింది ఎట్లాగో చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, కానీ నేను ప్రత్యేకంగా మళ్ళొక్కసారి ఇక్కడ ఉన్న అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఉన్న జిల్లా అధికారులందరూ, మండలాధికారులందరూ, గ్రామాధికారులందరూ, టీచర్లందరూ, మిగతా అన్ని వివిధ హోదాలు ఉన్న అధికారులందరికీ మొట్టమొదటిగా మీరందరూ మా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి సహకరించారు, ఆశీర్వదించారు. అక్కడే అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీ అందరినీ గౌరవించే విధంగా 1వ తారీఖు నాడు షాదీ చేయించేది కావచ్చు, మీ పెండింగ్ ఇష్యూస్ కావచ్చు, టీచర్ల ప్రమోషన్లు కావచ్చు, వాళ్ళకు దాంతో పాటు కొత్త అపాయింట్మెంట్ కావచ్చు, మీకందరినీ గుండె మీద చేసుకొని ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అంతగా కానీ, నేను కానీ, శివసేన రెడ్డి గారు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మార్కెట్ చైర్మన్ కానీ, సర్పంచులు కానీ, వివిధ హోదాలో ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజలకు ఎన్నుకోబడిన నాయకులందరూ, వారితో పాటు మిగతా నాయకులందరూ, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన మహిళలందరూ, ఇంకా మనం ప్రజలకు తీసుకుపోయే దానిలో కొంచెం వీకున్నాం. అందుకే ఈ ప్రజాప్రతినిధులకు అవగాహన చేసేదానికి కొంతమంది సోషల్ మీడియా పెట్టుకొని చెప్పిందే చెప్పి అబద్ధాలు చెప్పడంలో మాటలు నమ్ముతారు. కాబట్టి మనం నిజాలు తీసుకుపోయే దానిలో కొంచెం వెనుకబడి ఉన్నాం. మనం చేసిన స్కీమ్స్ అన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఈ 2 ఏళ్ళ మన సక్సెస్ పాలన, ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి సర్కార్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళని తీసుకుపోవాలని, దాంతో పాటు ఇప్పటి వరకు మన సర్కార్ వచ్చిన తర్వాత కొన్ని మనం చేసిన అప్పుడు ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, మిగతా కావచ్చు, చెప్పినవి కావచ్చు, చెప్పని కావచ్చు, చాలా విషయాలు చేసినాం. అవన్నీ మీకు తెలుసు. ఒకటి, మనం తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ 7, 2023 రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే 2 సంతకాలు పెట్టారు. మనం ఒకసారి అభినందనలు తెలపాలి. దాంతో పాటు వనపర్తిలో NRPS రోడ్లు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, స్కూళ్ళలో టాయిలెట్స్ కావచ్చు, ఇంకా అన్ని కార్యక్రమాలు దాదాపు ఈ 2 ఏళ్లలో 100 కోట్లు NRPS ఖర్చు పెట్టింది మన పార్టీ. దాంతో పాటు ఇంకా పంచాయతీరాజ్ రోడ్లు, MRR కావచ్చు, CRR కావచ్చు, 110 కోట్లతో మనం జీవో తెచ్చి టెండర్స్ నుంచి పనిచేస్తున్నాం. ST హ్యాబిటేషన్ కింద 27 కోట్లు, SC హ్యాబిటేషన్ కింద 5 కోట్లు. దాంతో పాటు ఈ మహిళలకు అందరికీ RTC బస్సులు కొట్టించినాం. అది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వనపర్తిలో ఆయన చదువుకున్న స్కూల్ తెలంగాణ రాష్ట్రంలో మానలు ఉండాలని దాన్ని కూడా శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ అయింది. అదొక 50 కోట్లతో తీసుకొచ్చినాం. దాంతో పాటు వనపర్తిలో ఒకే వేదికలో, ఒకే కాంపౌండ్ లో SC, ST, BC, మైనార్టీ అందరి పిల్లలు ఒకే దగ్గర చదువుకున్న ఉద్దేశంతో ఒక్కొక్క నియోజకవర్గానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ తీసుకొచ్చి టెండర్ అయిపోయింది. అది కూడా పని స్టార్ట్ చేసాం. దాంతో పాటు ఇక్కడ 2 హాస్పిటల్స్ ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, ఇంకా హాస్పిటల్ సమస్య ఉంది. కాబట్టి దాన్ని అధునాతిక కార్పొరేట్ స్థాయిలో కావాలని చెప్పి 257 కోట్లతో 500 బెడెడ్ హాస్పిటల్ తీసుకొచ్చి దానికి టెండర్ ఇచ్చడం, అది కూడా పని స్టార్ట్ అయింది. అట్లనే కోర్టు కాంప్లెక్స్ 87 కోట్లతో
అది కూడా స్టార్ట్ అయింది. దాంతో పాటు ఐటీ టవర్ 12 కోట్లతో టెండర్ అయింది, అది కూడా స్టార్ట్ అయింది. దాంతో పాటు వనపర్తి పార్లమెంట్లో రాజభవనాన్ని మనం ఆధునీకరణ రెనోవేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే దానికి 10 కోట్లు, ఎన్నికల రాష్ట్రంలో 12 కోట్లు, 22 కోట్లు తీసుకొచ్చినాం. అది కూడా టెండర్ అయిపోయింది, అది కూడా పనిచేస్తున్నాం. దాంతో పాటు ఈ ఇందిరమ్మ ఇల్లు మన వనపర్తి నియోజకవర్గంలో దాదాపు 3500 ఇల్లు ఫస్ట్ ఫేజ్ ఇస్తే 80% కంప్లీట్ అయింది. ఇప్పటిదాకా పీడీ గారు చెప్పారు, ఆ 80% రన్నింగ్ ఉన్నాయి. దానికి 175 కోట్లు ఖర్చు అవుతుంది. అది కూడా మనం అందరికి స్టార్ట్ చేసినాం. ఈ పార్టీ ఆ పార్టీ ఏది చూడకుండా ఆ గ్రామంలో ఆ మున్సిపాలిటీలో ఎవరైతే పీడీలు ఉన్నారో వాళ్ళకి చేసే కార్యక్రమం చేసినాం. అదే ఇందిరమ్మ ఇల్లు ఈ సంవత్సరం ఈ నెలల మీటింగ్ పెడుతున్న ముఖ్యమంత్రి గారు పెట్టేసి మళ్ళొక 3500 త్వరలోనే ఇల్లు ఇస్తున్నాడు. అది కాకుండా ఇంకా ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను మొత్తం అన్ని గ్రామాలు అన్ని మున్సిపాలిటీ నుంచి మన అధికారులతో మనలతో లెక్కలు తెప్పించుకుంటే ఇంకా 7 నుంచి 8 వేల ఇల్లు వనపర్తి నియోజకవర్గానికి వస్తే వనపర్తి మున్సిపాలిటీలో పెద్దేరు మున్సిపాలిటీలో 140 గ్రామ పంచాయతీలో ఎక్కడ ఒక్క కూలీ గుడిసె లేకుండా ఇల్లు కట్టించే బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. కాబట్టి ఆయన మనం ప్రత్యేకంగా అభినందనలు తెలపాలని కోరుకుంటూ, దాంతో పాటు మొన్ననే పోయిన నెలనే ఈ యామ్ ప్రాజెక్ట్స్ కింద ఆ కాంట్రాక్టర్ కు 15 ఏళ్ళు మెయింటెనెన్స్ ఇచ్చి 15 ఏళ్ళు ఆయనతోనే పనిచేపించి ఒక కొత్త స్కీమ్ మన లాస్ట్ అసెంబ్లీలో పాస్ చేసినప్పుడు వనపర్తి నియోజకవర్గానికి ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ కింద అన్ని రోడ్లు డబల్ రోడ్లు కానీ ఉన్నదాన్ని రెనోవేషన్ చేసుడు కానీ డివైడర్ పెట్టుడు కానీ ఆ రూల్స్ ప్రకారం చేసే దాంట్లో 312 కోట్లతో ఆర్ఎంపీలో యామ్ ప్రాజెక్ట్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అభినందనలు తెలపాలి. ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది. దాంతో పాటు పంచాయతీరాజ్ రోడ్లు కూడా ఉన్నాయి, దానికి కూడా 152 కోట్లు ఇచ్చారు, అది కూడా టెండర్ అయిపోయింది. దాంతో పాటు ఇక వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి మనం వచ్చిన తర్వాత 50 కోట్లతో టఫైడిసి కానీ అంతకుముందు 20 కోట్లతో పెండింగ్ బిల్స్ ఉండే, పెండింగ్ వర్క్స్ ఉండే 70 కోట్లతో అన్ని రోడ్లు డ్రైనేజీలు కంప్లీట్ చేసినాం. అది కాకుండా మొన్న 3 నెలల కిందట మళ్ళా 19 కోట్లు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు, అది కూడా టెండర్లు అయినాయి. దాంతో పాటు వనపర్తి మున్సిపాలిటీలో రాబోయే 20 సంవత్సరాల వరకు ఎక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా, నీళ్ళ ప్రాబ్లం లేకుండా 70 కోట్లతో వాటర్ స్కీమ్స్ కూడా దాదాపు దాని ఎస్టిమేషన్ కాస్ట్ 120 కోట్లు అవుతుంది. స్పోర్ట్స్ స్కూల్ ఇచ్చిన స్పోర్ట్స్ చైర్మన్ గారికి మంత్రి గారు కూడా మనం ఒకసారి అభినందనలు జరపాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ, దాంతో పాటు వనపర్తిలో దీనిలో మన ఆర్కిటెక్చర్ కానీ జిమ్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ క్రికెట్ స్టేడియం కానీ వాళ్ళు అడిగిన అన్ని ల్యాండ్స్ మనం మన స్పోర్ట్స్ ఇచ్చినాం. అవి కూడా తొందరలోనే జీవోలియాలని కోరుకుంటూ SBI నుంచి, యూనియన్ బ్యాంక్ నుంచి, మిగతా బ్యాంకుల నుంచి, మిగతా కంపెనీస్ నుంచి, CSR ఫండ్ నుంచి 10 కోట్లు తీసుకొచ్చి అన్ని అంగన్వాడీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అవన్నీ చేసే కార్యక్రమంలో అవి కూడా టెండర్లు అయిపోయినాయి. దాంతో పాటు ఇవన్నీ మనం చేసినవి చెప్పినాం, చేయబోయేవి చెప్పినాం, ఇవన్నీ చెప్పిన బాగుంది. కానీ కొంతమంది ఇన్ని రోజులు ఇంట్లో వండుకొని రోడ్ల మీదకి వచ్చి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ సరే కానీ మిగతా ఆ తులం బంగారం ఏడుంది, 2500 ఏడుంది, 2000 పెన్షన్ 4000 అని ఆ 3 రాలేదని కొంతమంది పద్మాశయాలు పార్టీ కాలం తిరుగుతున్నారు. వాళ్ళందరికీ మనం చెప్పాలి, మేము అధికారంలోకి వచ్చి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు అవకాశం ఉంది. దాని తర్వాత ఇంకొక 10 ఏళ్ళు 13 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, మీరు చేయలేదు కాబట్టి మమ్మల్ని ఎన్నుకున్నారు. మేము మీకు ఆ రోజు 2014 కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారికి అప్పచెప్పినప్పుడు 27,000 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టి నీకు అప్పచెప్తే నువ్వు మళ్ళా డిసెంబర్ 7, 2023 రోజు మా రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినప్పుడు 8,14,000 కోట్లు అప్పుతో మాకు అప్పచెప్పినావు. దానికి వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి కొంచెం లేట్ వస్తాయని
కొంచెం చేస్తామని చెప్పి ప్రజల్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లాంటి పరిస్థితుల్లో మన ఇంటోడు పాలమూరు బిడ్డ మనం ఏ కోటి ముఖ్యమంత్రిని పెట్టాం, ఆయన ఏ ఫైల్ సంతకం పెట్టాలంటే ఫస్ట్ ఆయన పుట్టిన పాలమూరు గడ్డ కోసం ఆ ఫైల్ ఎక్కడుందని వెతికి సంతకం పెట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు కావాలా మనకు. లేదంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఇప్పుడు చూస్తున్న మన రోడ్ల మీద పడ్డారు కొంతమంది కుటుంబ సభ్యులు 10 సంవత్సరాలు మొత్తం దోచుకొని ఆ పంచుకునే దానిలో ఒకరికొకరు బాగా కట్టొచ్చినాయని రోడ్ల మీద పడి ఆ ఇంటి బయటికి వచ్చి ఆ ఇంటి మెడవని దొరుకుతుంది పైసలు లేకుండా బయటికి వచ్చి ఏం చెప్తుందంటే మీరు ఉద్యమకాలకు ఏం చేశారు, పాలమూరు రంగారెడ్డి ఎక్కడుంది, మిగతా కాళేశ్వరం నాశనం చేసిన 1,00,000 కోట్లు, మిగతా డెవలప్మెంట్ చేయలే, అగ్రికల్చర్ చేయలే, ఇవన్నీ చేయలే, ఆ గుంతనక్కలన్నీ సంపాదించుకుని చెప్తుంది. నేను చెప్పలే, వాళ్ళ ఇంటి ఆమె చెప్తుంది. ఆమె ఇంకోటి చెప్తుంది, ఈ తెలంగాణ ఏం పొడిచిందని వేరే రాష్ట్రాలకు పోయిండ్రు, మీరు ఆ జాతరకానికి పోయిందని ఆమె చెప్తుంది. అట్లాంటి ఆ దొంగ పార్టీ, అట్లాంటి ఆ మోసాల పార్టీ, అట్లాంటి ఆ దొరల పార్టీ, అట్లాంటి వాళ్ళ కుటుంబ పార్టీ అది కావాలన్నా మన ఇంటోడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి ఇందిరమ్మ రాజ్యం కావాలన్నా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటది. ఇంకో మాట ఉంటది, 12 ఏళ్ళు అధికారంలో ఉంది సెంట్రల్ లో, వాళ్ళు ఏం చేయరు, జై శ్రీరామ్ అంటారు, అక్షరం పంపిస్తారు, మంత్రాలు చేస్తారు, ఇక అంతే మనం అన్ని చెప్పి మనందరినీ మాయ చేస్తున్నా ఆ పార్టీ కావాలన్నా కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం మన ఇంటి బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారిని కాపాడుకోవాలా? మనందరం చేయలేస్తాము, మనందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వేదిక మీద ఉన్న అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మీరు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, మనందరం రేవంత్ రెడ్డి గారిని ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదిస్తారని దీవించాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ మన ప్రభుత్వం చేస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు తీసుకెళ్లి ప్రజల మన్ననలు పొందాలని ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిపించారు, ఎంపీ ఎలక్షన్లో గెలిపించారు, సర్పంచ్ ఎలక్షన్లో గెలిపించారు, మున్సిపాలిటీ ఎలక్షన్లో గెలిపించారు. ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా రాబోయే రోజులలో ఇందిరమ్మ పార్టీని రేవంత్ రెడ్డి సర్కార్ని ఆశీర్వదించమని దీవించమని మనందరం ప్రజలకు తీసుకెళ్లాలని మీరందరూ నాకు మాటిస్తున్నారని చేతులు ఎత్తాలని చేతులు ఎత్తినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పరిసరాల పరిశుభ్రత ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్ల పరిశీలన మార్చి 6 నుంచి మార్చి 15 వరకు మనం జరుపుకున్నాము. మరి మీ ఫైల్ అన్ని క్లియర్ అయినాయా? మీ పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియర్ అయినాయా? అంతకన్నా మించి మీకు లేదనేటువంటి మాట కూడా మీకు మనం చేస్తున్నాను. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 13 వరకు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. అన్ని గ్రామాల్లో జరిపినారు. మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మన వీధులు శుభ్రంగా ఉండాలి, మనం త్రాగే నీరు శుభ్రంగా ఉండాలి, మన పిల్లలు చదువుకునే పాఠశాల శుభ్రంగా ఉండాలి. ప్రతి ఊళ్ళో ఒక చిన్నపాటి డిస్పెన్సరీ ఉంది, వైద్యశాల, అవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. మన ఊళ్ళో ఉండే దేవాలయం, మన ఊళ్ళో ఉండే బడి, ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలని మనందరం కార్యక్రమాలు చేసుకున్నాం. దాని తర్వాత ఈ మధ్య చాలా రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మధ్యాహ్నం తాగుతున్నారు, సాయంత్రం తాగుతున్నారు, రాత్రి తాగుతున్నారు. మరి తాగి బండి నడిపితే బండి చక్కగా ఇంటికి పోతారా? అందుకని ఊళ్ళో బెల్ట్ షాపులు బంద్ చేయించాలి సార్, బెల్ట్ షాపులు బంద్ చేయించాలి. కొన్ని గ్రామాల్లో ఆదర్శంగా బెల్ట్ షాపులు బంద్ చేసుకో. మా అక్క చెల్లి అందరూ సపోర్ట్ కొడుతున్నారు, మా అన్న తమ్ముళ్ళు ఎవరు కొడతలేరు. వాళ్ళందరూ కూడా బెల్ట్ షాపులు బంద్ చేయించాలని అక్కడ నేను ఎప్పుడు ఉంటా. మనం పెద్ద ఉద్యోగం తిందామని బెల్ట్ షాపులు బంద్ చేయాలని 40,000 ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది ఈ బెల్ట్ షాపులు, ఈ లిక్కర్ వల్ల. అది కనుక ముందైతే మనం ఎప్పుడు ప్రయాణం చేసి సురక్షితంగా ఇంటికి వస్తాం. అందుకని మన ఆర్టీఓ గారు చాలా చక్కటి విషయాలు మనం చెప్పారు. హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలి, రోడ్డు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అనే మాట కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మనం ఏప్రిల్ 15 నుంచి 18 వరకు మనం జరుపుకున్నాం. మనం సురక్షితంగా ఇంటికి
చేరుకోవడానికి ఈ మత్తు పదార్థాలకు మేము దగ్గర పోమనేటువంటి మాట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట కూడా మీతో పనిచేస్తున్నాం. దాని తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రధాన వృత్తి మనందరికీ వ్యవసాయం. వ్యవసాయం చేసేటువంటి రైతులు, మహిళా రైతులు కావచ్చు, లేకపోతే మగవాళ్ళు కావచ్చు, ఈ వ్యవసాయం చేసే రైతులు బాగుంటేనే వ్యవసాయం బాగా జరుగుతుంది. అలాంటి వ్యవసాయం కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు మనకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత విద్య ఈ రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. మన ఊళ్ళో ఉండే ప్రతి స్కూల్ రిపేర్ అయిందా, ప్రతి స్కూల్కి సున్నా వేశారా, ప్రతి స్కూల్కి కరెంట్ ఇచ్చారా, ప్రతి స్కూల్లో బెంచ్లు ఇచ్చారా, ప్రతి స్కూల్లో వంటశాల శుభ్రంగా ఉంచుతా ఉన్నారా, ప్రతి స్కూల్లో అమ్మాయిలకు వాళ్ళకి పోవడానికి మూత్రశాలలు, అబ్బాయిలు పోవడానికి మూత్రశాలలు ఏర్పాటు చేయడం ప్రభుత్వం చేస్తూ ఉంది. మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నాం, చాలా చక్కగా పెట్టుకొని కోరుతా ఉన్నాం. రేపు వచ్చే సంవత్సరం నుంచి ఉదయం పూట టిఫిన్ కూడా మన పిల్లలకు పెట్టడం జరుగుతున్నటువంటి మాట కూడా నేను మనకి చేస్తున్నాను. పుస్తకాలు కూడా రేపు 15వ తేదీ లోపల, జూన్ 15వ తేదీ లోపల మీకు అందిస్తామని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తా ఉన్నారు. అందుకనే మీ పిల్లల్ని సర్కారు బడికే పంపించండి. ప్రైవేట్ బడిలో చాలా ఖరీదైనటువంటి చదువు మన అప్పుల్లో పడతాం. సర్కారు బడులు ఏమాత్రం కూడా తక్కువ లేవు, బాగా చదువు చెప్తా ఉన్నారు. చదువు చెప్పకపోతే తప్పకుండా మన టీవీలో, మన కలెక్టర్ గారితో, నాలాంటి వాళ్ళతో చెప్పండి, అవి సరిచేసే ప్రయత్నం చేద్దామనేటువంటి మాట కూడా నేను మనం చేస్తా ఉన్నాం. దాని తర్వాత శివసేన ఇక్కడే ఉన్నారు. వారి క్రీడల స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్. యువతకు క్రీడలు, ఈ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలంటే వాళ్ళని క్రీడలో బాగా మునిగి తేలేటట్టుగా చేయాలి. ఫుట్బాల్ ఇవ్వాలి, క్రికెట్ ఇవ్వాలి, హాకీ ఇవ్వాలి, కబడ్డీ ఆడాలి, ఏ ఖర్చు లేకుండా ఆడేది కబడ్డీ, బాస్కెట్బాల్ ఇవ్వాలి. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో మనం బాగా ప్రోత్సహిస్తే యువత పక్కదారి పట్టాలనేటువంటి మాట కూడా మీతో పనిచేస్తున్నాను. దాని తర్వాత జనాభాలో సర్వభాగమైనటువంటి మహిళలు ఇలా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఒక ఇంట్లో చదువుకున్న మహిళ ఉంటే కుటుంబం మొత్తానికి చదువు వస్తుందని మన పూర్వీకులు చెప్పారు. అది అక్షరాలు నిజమనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. మా చిన్నతనాన చదువు రానటువంటి మహిళలకు కానీ, రైతులకు కానీ సాయంకాలం పూట రాత్రి పనులు పెట్టి అక్షర జ్ఞానం కలిగించేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు గ్రామాల్లో. చదువుకున్న యువకులు ఎండాకాలం సెలవుల్లో మీరు ఇలాంటి రాత్రి పనులు నిర్వహించి కనీస అక్షర జ్ఞానం, మన ఊరికి వచ్చే బస్సు బోర్డు చూసి ఏ ఊరికి బస్సు పోతుందో తెలుసుకునే విధంగా ప్రతి ఒక్కరితో సెల్ ఫోన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ ఇవ్వాలంటే ఇంగ్లీష్లోనే చెప్తా ఉన్నారు. మా అక్క, మా చెల్లి కూడా ఇంగ్లీష్లోనే చెప్తా ఉంది. వాళ్ళు చదువుకోకపోయినా కూడా చెప్తా ఉన్నారు. ఆ విధంగా అంత తెలివి ఉంది వాళ్ళతో. అందుకని వాళ్ళ కనుక మనకు వచ్చే కష్టపడి చదివిస్తే వాళ్ళకు కూడా మనతో పాటు సమానంలో విజయం వస్తుంది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. దాని తర్వాత పర్యావరణం చివరిగా తీసుకున్నటువంటి అంశం. ఇది జూన్ 1 నుంచి జూన్ 12 వరకు ఉంది. ఎందుకు జూన్ 1, జూన్ 12 పెట్టారంటే మనం ఈ రోజు పేపర్లు చదువుతూ ఉన్నాం. మనకు నైరుతి ఋతుపవనాలు కేరళకు ఈ నెల 15, 16 తాకుతాయని. కేరళకు 15, 16 వస్తే ఒక వారం 10 రోజుల తర్వాత మన రాష్ట్రానికి కూడా వస్తాయి. అంటే ఈ నెలాఖరుగా వర్షాలు రాబోతున్నాయనేటువంటి మాట కూడా నేను పనిచేస్తున్నాను. వర్షాలు పడ్డాకనే చెట్టు నాటే కార్యక్రమం చేపడతాం. ఆ చెట్టు నాటే కార్యక్రమం మనకు ఎంతో మేలు చేస్తుంది. ఒకనాడు 15% వృక్ష సంపద ఉండేటువంటి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈనాడు 24% వరకు మనం తెచ్చుకోగలిగినాం. రేపు రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇట్లా కొనసాగించి 33% వరకు మనం తీసుకొని పోతే వాతావరణ సమతుల్యం మన ప్రాంతంలో మొత్తం రాష్ట్రంలో ఉంటుంది అనేటువంటి మాట కూడా మీకు ఇంటికి తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలు చెప్తాం. ఎలక్షన్లు ఉన్నా లేకున్నా కార్యకర్తలు, మనం ప్రభుత్వ తరఫున ప్రభుత్వ అధికారులు, ప్రతి గ్రామంలో మన గ్రామ సెక్రటరీ ఉన్నాడు, ప్రతి గ్రామంలో మనకు కావాల్సినటువంటి నెట్వర్క్ ఉంది. వాళ్ళు ఇంటింటికి ఇలాంటి పత్రాలు ప్రభుత్వం మీకు రంగుల పత్రాలు ప్రభుత్వం ముద్రించి ఇస్తే ఇంటింటికి పొందాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, గ్రామ సెక్రటరీ కూడా అంటుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ కార్యక్రమమే, ఎక్కడా దీంట్లో పార్టీ గుర్తులేదు. అందుకని
కార్యక్రమాలు చేయాలి అనేటువంటి మాట కూడా నేను అడిగిస్తున్నాను. మనం ప్రచారం చేస్తేనే ప్రజలకు తెలిసేది, 10 సార్లు చెప్పుకుంటేనే ప్రజలకు తెలిసేది. ఈనాడు కూడా ఇందులో మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు ఢిల్లీ వరకు కూడా ఇందిరమ్మ చేసిన కార్యక్రమాలు మేము ఆ రోజుల్లో చెప్పేటువంటి వాళ్ళం. ఆ మాదిరిగా ఇందిరమ్మ పేరు ఇవాళ అందరిలో శాశ్వతంగా నిలబడిపోయింది. ఇవాళ జరుగుతున్న కార్యక్రమాలు కూడా మనం ప్రచారం చేస్తేనే ఈ కార్యక్రమాలు ప్రజల్లోకి పోతాయి, గుర్తుపెట్టుకుంటారు. ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు చెప్తేనే అవుతుంది. అదే మాదిరిగా ఇవాళ నిరుద్యోగ యువత కూడా 70,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఈ సమయం వరకు ఇచ్చింది. రాబోయే రోజుల్లో మిగతా ఖాళీలన్నీ భర్తీ చేస్తూ ఈరోజు ఏటీసీస్ అని వనపర్తిలో కూడా ఒక ఏటీసీ సెంటర్ వచ్చింది. మహేంద్ర లాంటి టాటా లాంటి కంపెనీలలో ఇక్కడ పరిశీలించి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకని ఎక్కడ నిరుత్సాహపడవద్దు, చెడు అలవాట్లకు లోను కావద్దు, ప్రభుత్వానికి అండగా నిలబడండి, ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇవ్వండి. తప్పకుండా మీ అభివృద్ధి, మీ సంక్షేమం ప్రభుత్వం చూసుకుంటుంది అనేటువంటి మాట కూడా. 79 సంవత్సరాలు అయినా కూడా గ్రామాల్లో ఇంకా సమస్యలు ఉన్నాయి. సాగునీరు రావడం లేదు, త్రాగునీరు రావడం లేదు, కరెంటు సరిగా లేదు, మా స్కూల్లో బడి బాగలేదు, మా ఊళ్ళో రోడ్డు బాగాలేవు, మా ఊరికి బస్సు వస్తలేవు. మన 79 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా పనులు పూర్తి కాకపోతే మనం ఏం చేయాలి? నేను గమనించినంత వరకు 5 సంవత్సరాల్లో గ్రామానికి వచ్చేటువంటి నిధి గ్రామ సర్పంచ్ గారు, గ్రామ సెక్రటరీ గారు, వార్డు మెంబర్స్ ఒక ప్రణాళిక రచించుకొని మన ఊరి అవసరాలు ఏమి, ఏది మొదలు, ఏది 2, ఏది 3, ఏది 4 కనుక ఈ నిధులు సక్రమంగా ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో వచ్చే నిధే మీ గ్రామానికి సరిపోతుంది అనేది నా అభిప్రాయం. మాట కూడా నేను మనం చేస్తున్నాను. ఇక దయచేసి మేమేదో ఎలక్షన్లో ఖర్చు పెట్టినా మనం సంపాదించుకోవడం ఆలోచన పెట్టండి. దయచేసి మీరు గెలిచినారు, మీరు పెద్ద గౌరవం ఇస్తున్నారు. ఇలా సర్పంచ్ అంటే 7 గంటల 2 టేబుల్తో దండం పెడతారు. అందుకని ఆ గౌరవం గురించే మనం పదవి వచ్చినాం అని మాట అనుకొని ఈరోజు ప్రభుత్వం ఇచ్చే ప్రతి నయా పైసా మీరు గ్రామ అభివృద్ధి ఖర్చు పెట్టండి. గ్రామాల్లో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, అమెరికాలో ఉండేవాళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఉన్నారు, మామూలుగా ఉండేవాళ్ళు ఉన్నారు, వనపర్తిలో ఉండేవాళ్ళు ఉన్నారు. అయ్యా ప్రభుత్వం 1 లక్ష రూపాయలు వచ్చినాయి, నేను ఈ పని పూర్తి చేయాలంటే 3 లక్షలు అయినాయి, నువ్వు 50,000 చేయాలి, నువ్వు 50,000 చేయాలని మనం 5 మంది ఇంట్లో జరిగితే అందరూ ఇస్తారని మాట కూడా మీకు మనం చేస్తున్నాను. ఆ ప్రకారంగా నిధులు సేకరించి గ్రామ అభివృద్ధి మన ప్రధాన లక్ష్యంగా మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా అన్ని గ్రామాలు వనపర్తి నియోజకవర్గంలో బాగుపడతాయనే మాట కూడా నేను మనం చేస్తున్నాను. హైదరాబాద్లో ఉండేటువంటి మొన్ననే చూసాం, మన ఎంపీ గారు సిఎస్ఆర్ నిధులని తీసుకుని మన వనపర్తి హాస్పిటల్లో ఈరోజు గొప్ప పరికరం కూడా జరిగింది. ఈరోజు మన వనపర్తిలో లేకుండే దాని గురించి మనం హైదరాబాద్లో పోవాల్సి వస్తూ ఉంటే కొన్ని కోట్ల విలువైనటువంటి పరికరం. అందుకని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు నిజంగా న్యాయంగా ఖర్చు పెడతారంటే ఎవరు ఇస్తారు, కానీ ఖర్చు చేసే దాంట్లో తేడా వస్తే మాత్రం ఎవరు మనకు దగ్గరికి రాదు. అందుకే మీకు వచ్చే అవకాశం గ్రామాల అభివృద్ధి పాల్పడండి. మాకు ఏదన్నా ఇటువంటి ఫండ్స్ ఏమన్నా